హాయ్ హలో నమస్తే వనక్కం సత్ శ్రీ అకాల్ ఆదాబ్ వెల్కమ్ టు మై ఛానల్ క్రేజీ బ్లాగ్. ఈరోజు వీడియో ఏంటంటే ఆల్రెడీ తమ్నైల్ చూస్తే కొంతమందికి అర్థమైపోయింది అనుకుంటా. సంగీ టెంపుల్ కి వెళ్దామని చెప్పేసి నేను మా ఫ్రెండ్స్ అయితే చాలా రోజుల నుంచి ప్లాన్ చేసినాం, కానీ కుదరలేదు. ఈ వీడియో కోసమే అనుకుంటా కుదిరింది, కానీ వస్తా అని చెప్పి లాస్ట్ కి హ్యాండ్ ఇచ్చేవాళ్ళే కదా ఫ్రెండ్స్. సో మా ఫ్రెండ్స్ గ్యాంగ్ కూడా అంతే అనమాట. వస్తాం అని చెప్పేసి లాస్ట్ మినిట్ లో హ్యాండ్ ఇచ్చారు. నేను మా ఫ్రెండ్ శశి అయితే స్టార్ట్ అయినాం అనమాట. సో వాడి కోసమే వెయిట్ చేస్తున్నా, ఇక్కడ వస్తాడేమో అని చెప్పేసి. చాలాసేపు వెయిట్ చేసిన తర్వాత వచ్చిండు అక్కడికి. సో వీడే మా ఫ్రెండ్ శశి అనమాట. సో మేమిద్దరం అయితే బండి మీద స్టార్ట్ అవబోతున్నాం. సంగీ టెంపుల్ కి వెళ్దామని చెప్పేసి చాలా రోజుల నుంచి ప్లాన్ చేసినా కూడా కుదరలేదు అనమాట. ఇప్పటికైతే ఫైనల్లీ మేము వెళ్తున్నాం అనమాట. ఈ ఫస్ట్ వ్లాగ్ వచ్చేసి టెంపుల్లో స్టార్ట్ చేస్తే అదొక మంచి వైబ్ ఉంటుంది కదా, గాడ్ బ్లెస్సింగ్స్ తోటి అని చెప్పేసి ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయినాం మేమిద్దరము బైక్ పైన. సో ఇది వెళ్తున్న దారిలో అన్నమాట. ఇది వెళ్తున్న దారిలో క్యాప్చర్ చేసిన వీడియోస్. సంగీ టెంపుల్ కి వెళ్తున్నాం కదా. సంగీ టెంపుల్ వచ్చేసి మన హైదరాబాద్ నుంచి 35 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉంటుంది. అండ్ రామోజీ ఫిలిం సిటీ నుంచి అయితే జస్ట్ 3 కిలోమీటర్స్ డిస్టెన్స్ లోనే ఉంటుంది. సంగీ టెంపుల్ వచ్చేసి సంగీనగర్ లో ఉంటుంది. సో ఇది 1991లో ఎస్టాబ్లిష్ చేశారు సంగీ ఫ్యామిలీ వాళ్ళు. సంగీ టెంపుల్ దగ్గర మనకి చాలా మూవీ షూటింగ్స్ కూడా జరిగినాయి అన్నమాట. అవేంటో అక్కడికి వెళ్ళినాక తెలుసుకుందాం. వెళ్ళేటప్పుడు అయితే మంచి ఎన్వైరన్మెంట్ ఉంది, చుట్టూ చెట్లు మంచిగా గ్రీనరీతో కనిపిస్తుంది అన్నమాట. మేము వెళ్తున్నప్పుడు ఈ రూట్ చూస్తే ఈ వేలో గోవిందుడు అందరు వాడే మూవీలో లాస్ట్ ఫైట్ ఉంటుంది కదా రామ్ చరణ్ గారిది మూవీలో, వాళ్ళ సిస్టర్ని ఎత్తుకెళ్ళినప్పుడు. సో ఎప్పుడు వెళ్ళినా కానీ నాకు అదే మూవీ గుర్తొస్తుంది ఈ వేలో వెళ్ళినప్పుడు అయితే. సో మనం సంగీ వెళ్ళాలంటే ఓన్లీ ప్రైవేట్ వెహికల్స్ పైననే కాదు, మన పర్సనల్స్ వెహికల్స్ పైననే కాదు, మనం బస్ కూడా అవైలబుల్ ఉంటుంది మన కోటి నుంచి దిల్సుఖ్ నగర్ రూట్లో. సో మనం బస్లో కూడా వెళ్ళొచ్చు అన్నమాట. బస్ స్టాండ్ కూడా మనకు పక్కనే ఉంటుంది, సంగీ టెంపుల్ పక్కనే. రామోజీ ఫిలిం సిటీ నుంచి సైడ్ నుంచి వస్తుంది బస్సెస్. సో ఇదైతే ఎంట్రీ వెళ్ళేటప్పుడు. సో మనం ఎంట్రీ వచ్చేటప్పుడే మనకి లెఫ్ట్ సైడ్ లో బస్ స్టాప్ ఉంటుంది అన్నమాట. అక్కడే క్యాంటీన్ కూడా ఉంటుంది. సో మేము ఇప్పుడైతే లోపలికి వెళ్తున్నాం, తర్వాత కలుద్దాం. ఫైనల్లీ అయితే మేము టెంపుల్కి వచ్చేసినాం అనమాట. ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట టెంపుల్కి. సో ఇక్కడ నుంచి వెళ్ళడానికి పార్కింగ్కి మనకు బైక్ అయితే 50 రూపీస్ తీసుకుంటారు, కార్కి అయితే 100 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. సో మేము అక్కడ పేమెంట్ అయితే చేసేసినాం అనమాట. పేమెంట్ చేసేసి పైన పార్క్ చేయడానికి వెళ్తున్నాము. మొత్తం ఇప్పుడు రైనీ సీజన్ కాదు కదా, సమ్మర్ సీజన్ కదా, మొత్తం చెట్లు అయితే ఎండిపోయినాయి అనమాట. ఇంకా రైనీ టైంలో వచ్చుంటే మనము రైనీ సీజన్లో ఇంకా ఫుల్ గ్రీనరీగా కనిపించేది. ఇంకా టెంపుల్ మొత్తం మనకి ఎక్కడ చూసినా గ్రీనరీగానే ఉండేది. ఆ వైబే వేరు ఉంటుంది అప్పుడు రైనీ సీజన్లో వెళ్ళినప్పుడు. ఇప్పుడు కూడా గ్రీనరీ ఉంది కానీ తక్కువ అన్నమాట, సమ్మర్ సీజన్ కదా. సో మనకు అంత కనిపించదు అన్నమాట. ఇదేదో మనకి టెంపుల్ లోపలికి వెళ్ళడానికి. ఇక్కడ నేను వచ్చేసి నా ఛానల్ గురించి ఇంట్రడక్షన్ ఇస్తున్నాను అనమాట. చుట్టుపక్కల వాళ్ళైతే మేము యూట్యూబ్ బ్లాగ్ చేస్తుంటే వింతగా చూస్తున్నారు. సో నేను కాన్షియస్ అయిపోయాను అనమాట. చాలా షై కూడా అనిపించింది, ఫస్ట్ వీడియో కదా. సో వాళ్ళు చూస్తుంటే ఏదోలా అనిపించింది అనమాట. సో ఇక్కడ నేనైతే ఆ స్టెప్స్ స్టెప్స్ చాలా మూవీ సీన్స్లో ఉన్నాయి.
మనకి లౌక్యం మూవీలో కూడా చూడొచ్చు మనం. అదే చెప్తున్నాను అనమాట, అక్కడ ప్లే అవుతుంది, కింద పిక్చర్ కూడా వేసిన నేను, మీరు చూడొచ్చు. లౌక్యం మూవీలో హీరో ఎత్తుకొని వెళ్తాడు కదా, హీరోయిన్ నిరాకల్ తీసింది. సో ఆ సీన్ కూడా ఇక్కడనే తీసారు అనమాట. మళ్ళీ ఇంకా మనకి చాలా మూవీస్ ఉన్నాయి ఇక్కడ. పవిత్ర బంధంలో కూడా సౌందర్య గారు ఇక్కడే ఎక్కడం ఉంటుంది అనమాట వీడియోలో. సో మీరు ఆ సాంగ్ చూస్తే మీకు గుర్తొస్తానమాట, ఓల్డ్ మూవీ. అండ్ ఈ స్టెప్స్ వచ్చేసి మనకి టోటల్ 161 ఆర్ 160 ఉంటాయి అన్నమాట స్టెప్స్ మొత్తము. ఈ సంగీ స్టెప్స్ ఎక్కడమే చాలా పెద్ద టాస్క్ అన్నమాట అందరికి, చాలా మందికి. నేను చూసినంత వరకు అయితే అందరూ కొన్ని మెట్లు ఎక్కేసి కొద్దిసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ తర్వాత ఎక్కుతున్నారు అన్నమాట. అరే ఏంట్రా ఇది? ఒక ఓల్డ్ మూవీలో కూడా, పాత మూవీ ప్రేయసి రావే అని చెప్పేసి, దాంట్లో కూడా శ్రీకాంత్ గారు అండ్ రాశి గారు ఉంటారు. సో అప్పుడు శ్రీకాంత్ గారు రాశి గారిని కలవడానికి వచ్చినప్పుడు ఈ స్టెప్స్ మీద, నా పిక్చర్ కూడా మీరు చూడొచ్చు, నేను సైడ్కి పెట్టిన ప్లే అయింది. సో నేనైతే మా ఫ్రెండ్ని అడుగుతున్నాను అన్నమాట, ఎక్కేటప్పుడు అంతా క్యాప్చర్ అయ్యేలాగా చూడు అని చెప్పేసి. వాడేమో సరే నువ్వు ఎక్కేసి అని చెప్పి వాడు కొన్ని మెట్స్కి ఆగి మరీ ఎక్కుతున్నాడు. పాపం అనిపించింది వాడిని చూస్తే. నేనైతే ఎక్సైటెడ్గా ఉన్న, ఎక్కేసి వెళ్తున్నాను అనమాట అన్ని మెట్లు. అండ్ మనకి ఏమండో శ్రీవారి అని చెప్పి కూడా ఓల్డ్ మూవీ ఉంటుంది, దాంట్లో రమాప్రభ గారు, శ్రీకాంత్ గారు అండ్ సునీల్ గారిది ఉంటుంది ఒక సీన్. అప్పుడు కూడా ఈ పిక్చర్ నేను ప్లే చేసిన, మీరు చూడొచ్చు బ్యాక్. ఇక్కడ మనకి సంగీ టెంపుల్ ఎంట్రన్స్లోనే మనకి క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామి కనిపిస్తాడు అన్నమాట. సంగీ టెంపుల్ ప్రధాన దైవం వచ్చేసి వెంకటేశ్వర స్వామి అన్నమాట. ఇక్కడ వెంకటేశ్వర స్వామితో పాటు చాలా మంది దేవుళ్ళ గుడులు ఉంటాయి ఇక్కడ. పద్మావతి అమ్మవారి గుడి అండ్ రాధాకృష్ణ వారి గుడి, లక్ష్మీదేవి, సీతారాముల వారు, వినాయకుడు, సుబ్రహ్మణ్య స్వామి, రామలింగేశ్వర స్వామి, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. నవగ్రహాలతో పాటు అష్టలక్ష్మి అమ్మవారు కూడా ఉంటారు ఇక్కడ. ధర్మచక్రం అనే మూవీలో కూడా వెంకటేష్ గారు అండ్ ప్రేమ గారిది సీన్ ఇక్కడే ఉంటుంది. సో ఇది మనకు ఎంట్రన్స్ లో ఉంటుంది అన్నమాట సంగీ టెంపుల్ కి. సో ఇది మనం వెళ్తున్నప్పుడు సో ఇలా కనిపిస్తుంది అన్నమాట మనకి ఎంట్రీలో. ఫస్ట్ మనం గుడిలోకి ఎంటర్ అవ్వగానే మనకి ధ్వజస్తంభం కనిపిస్తుంది, చాలా ఎత్తైంది. సో ఇక్కడ కూడా మనకి ఉల్లాసంగా ఉత్సాహంగానే మూవీ షూట్ జరిగింది అనమాట. అందులో హీరో హీరోయిన్, చాలా మూవీస్ కి ఇది చాలా షూటింగ్ స్పాట్ అన్నమాట టెంపుల్ అనేది. సో ఇక్కడ మనకి చాలా మూవీస్ జరిగినాయి, ఇక్కడ చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి అనమాట. రవితేజ గారు, రిచా గంగోపాధ్యాయ గారు కూడా మిరపకాయ అనే మూవీలో ఈ టెంపుల్ సీన్ జరిగింది అనమాట. అండ్ ఖుషి మూవీలో పవన్ కళ్యాణ్ గారు అండ్ భూమిక గారు కూడా ఫస్ట్ మీట్ అయ్యేది ఇక్కడే అనమాట. అండ్ ఇందాక ప్లే చేసిన ప్రేయసి రావే స్టెప్స్ పైన నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత వేరే షాట్ ఉంటుంది అనమాట క్లైమాక్స్ లాగా. అండ్ అమ్మాయి బాగుంది అనే మూవీలో కూడా శివ గారు అండ్ వీరా జాస్మిన్ గారిది ఇక్కడ ఒక క్లైమాక్స్ సీన్ ఉంటుంది. అండ్ అట్లాగే మనకి ఫేమస్ సాంగ్ ఉంటుంది స్వప్నలోకాల సౌందర్య రాశి అనే సాంగ్ కూడా ఇక్కడనే షార్ట్ చేసిరు. ఫస్ట్ సీన్ ఉంటాయి కదా సాంగ్ లో, సో అది ఇక్కడనే షార్ట్ చేసిరు అనమాట. ఇది దేవుడి దగ్గర నుంచి. సో నేను వెళ్ళినప్పుడు అయితే ఈ చిన్న షార్ట్ తీసిరు అనమాట. అండ్ ఇక్కడే మనకి హిందీ మూవీ సూర్యవంశం, అమితాబ్ బచ్చన్ గారు అండ్ సౌందర్య గారు యాక్ట్ చేసింది ఒక సీను ఇక్కడ ప్లే అయింది, మీరు చూడొచ్చు. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు అష్టలక్ష్మి అమ్మవార్లు ఉంటారనమాట మనకి గుడిలో. ఇక్కడ మనకి ప్రధాన దైవం వచ్చేసి వెంకటేశ్వర స్వామి. ఇందాక ప్లే అయిన చిన్న క్లిప్ ఏమో, చిన్న పిక్ ఏమో అది మనకి జీత్ అనే హిందీ మూవీలేది. అండ్ నువ్వు నాకు నచ్చావు అనే మూవీ కూడా ఇక్కడే షార్ట్ చేసారు అనమాట. అండ్ మనకి ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మూవీస్ ఉంటాయి. నేను చిన్న పిక్స్ ఇస్తున్నాను అనమాట, అవి చూస్తే మీకు క్లారిటీ వస్తుంది ఏ మూవీలో ఈ టెంపుల్ సీన్స్ ఉన్నాయనేసి.
నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ బొమ్మరిల్లు షూటింగ్ కూడా జరిగిందన్నమాట సంగీ టెంపుల్లో. సిద్ధార్థ్ గారు అండ్ జెనీలియా గారు ఫస్ట్ మీట్ ఉంటుంది కదా మూవీలో, అది కూడా ఇక్కడే జరిగిందన్నమాట. ఆ క్లిప్స్ కూడా వేసాను చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ప్రసాదం పెట్టే సీన్ జెనీలియా గారు, అది కూడా ఇక్కడే ఉంటుంది. అండ్ ఇక్కడ నేను వీడియో తీస్తుంటే మా ఫ్రెండ్ అనుకుంటున్నాను అనమాట కనబడకుండా. అండ్ ప్రియసి రావే లాస్ట్ సీన్ కూడా ఇక్కడే తీసారని చెప్పిన కదా, ఆ క్లిప్ కూడా చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి బొమ్మన బ్రదర్స్ చందన సిస్టర్స్ అల్లరి నరేష్ గారిది కూడా ఇక్కడే జరిగిందనమాట మూవీ షూటింగ్, అది కూడా చూడొచ్చు. సంగే టెంపుల్లో మనకి శుభాకాంక్షలు అనే ఓల్డ్ మూవీలో కూడా రాశి గారిది జగపతి బాబు గారిది ఒక సాంగ్ ఉంటుంది అనమాట, అది కూడా ఇక్కడే షూట్ చేశారు. అండ్ ఇప్పుడైతే మేము రిటర్న్ అవుతున్నాం అన్నమాట. కానీ ఇక్కడికి వచ్చిన ఎక్స్పీరియన్స్ అయితే ఎక్సైటెడ్ ఉంది. అండ్ ఇక్కడ కొద్దిసేపు ఇన్స్టాగ్రామ్ రీల్స్ కోసం మా ఫ్రెండ్ బైక్ అడిగి సో అలా ఇలా కొద్దిసేపు ఆడుకున్నాం అనమాట. ఎండ్ అయితే ఫుల్గా ఉంది. మేము వెళ్ళేసరికి 1:00 అయింది అనుకుంటా మధ్యాహ్నం. అండ్ మేము రిటర్న్ అయ్యేటప్పుడు అరౌండ్ 2:30, 3 అయ్యి ఉండొచ్చు అనమాట. ఆ టైంకి కొద్దిసేపు అటు ఇటు తిరిగిన ఆ బండి వేసుకొని ఇన్స్టాగ్రామ్ రీల్స్ కోసం. ఇప్పటివరకు అయితే పోస్ట్ చేయలేదు. ఫైనల్లీ మేమైతే రెస్టారెంట్కి వెళ్ళినాం తినడానికి. పొద్దున్న నుంచి ఏం తినలే కదా, గుడికి వెళ్తున్నాం అని చెప్పేసి మేము కూడా ఉపవాసం ఉన్నాం, ఎందుకంటే ఫస్ట్ బ్లాగ్ కదా. అండ్ ఫైనల్లీ మేమైతే డిన్నర్ ఫినిష్ చేసుకొని ఇంటికి వెళ్తున్నాం అనమాట. మా ఫ్రెండ్ నన్ను ఆ బస్ స్టాప్లో దించడానికి వస్తున్నాడు. అండ్ మేము ఇంటికి వచ్చేసరికి అరౌండ్ 9 అయింది అనుకుంటా. సిటీకి వచ్చేసరికి 7 అయింది. అంతే డిన్నర్ ఫినిష్ చేసుకునేసరికి 8 అయింది. ఇంటికి వచ్చేసరికి 9 అయింది. ఎందుకు సమ్మర్ సీజన్లో చందమామని చూస్తే మనకు దగ్గరగా అనిపిస్తుంది కదా, చాలా ప్లెజెంట్గా పీస్ఫుల్గా. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ క్రేజీ వ్లాగ్స్. Good night. Thank you for watching my video.